మరణాత ఆయన మీతో చెప్పునది చేయుడి. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనము. దేవుడు బైబిల్ మిషన్ను బయలుపరిచిన సెయింట్ శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు రచనలలో నుండి కొన్ని ఉపదేశములు క్లుప్తముగా తెలియజేస్తున్నాము. అందరికీ వందనాలు. నేటి ప్రశ్న, రావు గారు, మనిషి చనిపోయిన తర్వాత కుక్కగాను, పిల్లిగాను, లేదా గద్దగాను, లేదా కాకుగాను, ఇలా కొన్ని రకమైన జంతువులు కానీ పక్షులు గాను పుడతారా అంటారు కదండి. అది ఎంతవరకు నిజమంటారు? మన దేవదాసు అయ్య గారు ఏమైనా క్లుప్తంగా వివరించారంటారా? ఓకే అండి. అందరికీ మరణాత. మరి రాజేష్ గారు చక్కని ప్రశ్న వేశారు. చనిపోయిన తర్వాత కుక్కగా, పిల్లిగా, గ్రద్దగా ఏదో ఆ రకంగా జన్మిస్తారా? బైబిల్ ఏం చెబుతుంది, దేవదాసయ్య గారు ఏం తెలియచేశారని రాజేష్ గారు చక్కని ప్రశ్న అడిగారు. దానికి సంబంధించిన సమాధానం దేవదాసయ్య గారు మిత్ర అనే పుస్తకంలో, దేవదాసయ్య గారు మిత్ర అనే పుస్తకంలో 52వ పేజీలో రాశారు. దాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఇది బైబిల్ ప్రకారము వ్రాయబడినటువంటి సమాధానం. జన్మాంతరమును గురించి బైబిల్లోనున్నదా అని ప్రశ్న ఉందండి. దేవదాసయ్య గారు మీరు అడిగిన దానికే, నరులు జంతువులుగా జన్మించుట కానీ, జంతువులు నరులుగా జన్మించుట కానీ బైబిల్లో ఎక్కడనూ లేదు. మీకు అనుమానం తీరిందా? అయితే మరొక జన్మ గురించి, అనగా పునర్జన్మ గురించి కలదు. దుర్గుణము మార్చుకొనుటయు, దైవ చిత్తమునకు సరిపడని స్వాభిప్రాయమును వదులుకొనుటయు, నూతన స్వభావమును ధరించుకొనుటయు పునర్జన్మ అయి ఉన్నది. మనిషి మారుట. పరలోక రాజ్యము సమీపించున్నది కనుక మారు మనసు పొందిడి అని మత్తయి సువార్త 3వ అధ్యాయంలో 7వ వచనంలో కనబడుతున్నది. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడనియు యోహాను సువార్త 3:3లో వ్రాయబడి ఉన్నది. ఒకసారి అది చదవండి. యోహాను సువార్త 3:3. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. యేసు ప్రభు వారు చెప్పిన మాట కదా అది. క్రొత్తగా జన్మించాలి. అది పునర్జన్మ అనగా దేవునిలో జన్మించడం. ఈ శరీరంతో ఉండగానే దేవుని అంగీకరించి దేవుని యొక్క విషయాలు నేర్చుకుని ఆయన తట్టు తిరిగి ఆయన మాటలు అంగీకరించి పనిచేయడమే పునర్జన్మ. అందుగురించి రెఫరెన్సులు తీతు 3వ అధ్యాయం 5వ వచనంలో ఉన్నది. ప్రభువు సెలవిచ్చిన మాటలు మనస్సు మార్పునకు సంబంధించినవి. మృతులైన భక్తులు భూమి మీదకి వచ్చటం గురించి బైబిల్లో ఉన్నది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు, 27వ అధ్యాయం 52 నుంచి 53 వరకు. క్రీస్తు ప్రభువును తన శిష్యులను కొండ మీదకి ప్రార్థన చేయ వెళ్ళినప్పుడు పూర్వకాల భక్తులకు మోషే, ఏలియా అని వారు వచ్చి ఆయనతో మాట్లాడిరి. క్రీస్తు ప్రభు శిలువ మ్రాను మీద మరణించినప్పుడు అనేక మంది భక్తులు పరలోకము నుండి వచ్చి తర్వాత యెరూషలేములో కనబడిరి. ఇదండి మనిషి యొక్క మార్పు, పునర్జన్మ. దేవుని తట్టు ఆకర్షించబడడం పునర్జన్మ. పునర్జన్మ గురించి మీకు అర్థమైందా? జంతువులుగా, పక్షులుగా మనిషి ఆత్మ మరలా జన్మించదు. అందరికీ వందనాలు. నేను అడిగిన ప్రశ్నకి అయ్యగారు చాలా క్లుప్తంగా వివరించారు. దేవదాసు అయ్య గారు ఏదైతే వివరించారో దాన్ని మనకు తెలియపరచడం జరిగింది. అది ఏంటి అంటే, మనిషి చనిపోయిన తర్వాత జన్మించడం అనేది అసాధ్యం. అది బైబిల్లో ఇప్పుడు రాయబడలేదు, చెప్పబడలేదు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే బైబిల్లో రాసింది ఒకే ఒక విషయం, మనిషి చనిపోయి కొత్త జన్మగా జన్మించాలి అంటే కనుక అది మారు మనసు, మంచి హృదయం కలిగి జీవించడమే అది యొక్క రెండో జన్మని, పునర్జన్మ చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రశ్నకి మీ అందరికి కూడా సమాధానం అందిందని మేము మనస్ఫూర్తిగా నమ్ముచున్నాము. మరిన్ని ప్రశ్నలు తెలుసుకోవాలంటే బైబిల్ మిషన్ కోలమూరు యూట్యూబ్ ఛానల్ వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అందరికీ వందనాలు. అందరికీ మరణాత. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.